గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రీసెంట్గా మన డిఆర్డిఓ అగ్ని ప్రైమ్ మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయడం అనేది జరిగింది. అది న్యూస్లోకి వచ్చిన దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదామమ్మా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ టాపిక్ లెట్ మీ వన్స్ మేక్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. దట్ ఈస్ 30th June 2021. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ డేట్ చెప్తున్నానంటే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఇప్పుడు 5,000 ఉన్నాయి. 30th June తర్వాత అంటే 1వ తారీఖు నుంచి 7,000 అవ్వబోతున్నాయి. మీరు కరెంట్ అఫైర్స్ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్నా, హిస్టరీ తీసుకున్నా, లేకపోతే మీరు ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ తీసుకున్నా, ఏదైనా 7,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా కష్టమని ఫీల్ అవుతారు. పీపుల్ థింక్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎ మాన్స్టర్. అండ్ నేను కూడా అదే చెప్తాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ హ్యూజ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏది చదవాలి ఏది చదవకూడదు తెలియడం అనేది చాలా కష్టం. చాలామందికి అర్థం కాదు. సో బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. లెట్ మీ ప్రామిస్ యూ ఆల్ వన్ థింగ్. మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే 10 విషయాల మీద మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయి కూడా మీరు ఎదుగుతారు. ట్రస్ట్ మీ, విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఈవెన్ హిస్టరీ మీరు తీసుకున్న ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, దీని తాలూకు నోట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ద బెస్ట్ నోట్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో జస్ట్ 5,000 ఇప్పుడు ఉంది, 7,000 అవ్వబోతుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఎకానమీ అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా మన సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. సో వాటిని కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు డైలీ హిందూ అనాలిసిస్, దాంతోపాటు దాని తాలూకా పీడిఎఫ్, ఎవ్రీడే నో అదర్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్, దట్ ఈజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, డౌన్ టు ఎర్త్ కానీ, పిఏబి ఆర్టికల్స్, వాటి తాలూకా పీడిఎఫ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది కాంప్రహెన్సివ్గా అవుతుంది. డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి. సో నేను ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు చేస్తూ ఉంటాను ఇలాగా. అర్థమైందా? సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు తీసుకోవాలన్నా, దిస్ ఈజ్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సులు లాగానే ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్సు. మీకు 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ కట్టేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. అండ్ 30వ తారీఖు లోపు జాయిన్ అయితే 5,000 ఆఫ్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, చదువు మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదండి. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుందమ్మా మన తాలూకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. సో డీటెయిల్డ్గా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? మరి ఈరోజు మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అన్న. సో మనకి న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే, మన తాలూకు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అది ఈరోజు సక్సెస్ఫుల్గా ఫ్లైట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. దేని ఫ్లైట్ టెస్ట్ చేసింది, టెస్ట్ ఫైర్ చేసింది అంటే న్యూ జనరేషన్ న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని ప్రైమ్ అనేటటువంటి, అగ్ని ప్రైమ్ లేదా అగ్నిపి అంటారు అనేటటువంటి మిసైల్ని టెస్ట్ ఫైర్ చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి టెస్ట్ ఫైర్ చేయడం అనేది జరిగింది, ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిషా. సో ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ని ముందు ఏం పేరుతో పిలిచేవాళ్ళో నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో దిస్ పర్టికులర్ అగ్ని ప్రైమ్ ఈజ్ ఎ న్యూ జనరేషన్ మిసైల్ ఫ్రమ్ ద క్లాస్ ఆఫ్ అగ్ని క్లాస్ అండి. అగ్ని మిసైల్ క్లాస్ నుంచి వచ్చేటటువంటి ఒక న్యూ మిసైల్ ఏంటి అంటే అగ్ని ప్రైమ్ అమ్మ. ఇట్ ఈజ్ ఏ న్యూక్లియర్ క్యాపబుల్, ఇట్ కెన్ క్యారీ న్యూక్లియర్ హెడ్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్, న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేయగలదు. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్. వాట్ యూ మీన్ బై బ్యాలిస్టిక్ మిసైల్? వీ కెన్ డిఫరెన్షియేట్ డిఫరెంట్ మిసైల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ప్రపల్షన్ అమ్మ. సో దాని తాలూకు డైరెక్షన్ బట్టి ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? సో ఇలా ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఈ పక్కన పిక్లో చూడండి, ఇలా ఆకాశంలోకి ఫైర్ అవుతుంది, ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇలా ఒక ట్రెజెక్టరీ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఇలా కిందకు రావడం అనేది జరుగుతుంది, సర్ఫేస్ వైపు రావడం అనేది జరుగుతుంది. సర్ఫేస్ దగ్గరే మొదలవుతుంది అండ్ సర్ఫేస్ దగ్గరే ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా దీని తాలూకా మిసైల్ యొక్క స్పీడ్కి ఏం తోడవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో గ్రావిటేషనల్ ఫోర్స్ తోడవుతుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ను ఉపయోగించుకొని ఇంకా గట్టిగా ప్రిసైజ్గా అది టార్గెట్ స్ట్రైక్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ ప్రపల్షన్ ఉండేటటువంటి మిసైల్స్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఆల్ అగ్ని మిసైల్స్ ఏవైతే ఉన్నాయి, అగ్ని క్లాస్ మిసైల్స్ అన్ని అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ దీంతో పాటు అగ్ని ప్రైమ్ కూడా ఆల్ ఆర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అమ్మ, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ తాలూకా మిసైల్ టెస్ట్ ఫైర్ చేయడం అనేది జరిగింది, ఫ్లైట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం అబౌట్ దిస్ పర్టికులర్ అగ్ని ప్రైమ్.
సో దోస్ హూ డోంట్ నో, దిస్ ఈజ్ డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ అమ్మ. ఒడిశా కోస్ట్ ఏదైతే ఉంటుందో ఒడిశా కోస్ట్కి దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది. ఒడిశా కోస్ట్కి దగ్గరలో ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. సో దేని దగ్గరలో చూడండి, ఇది భితార్కనికా నేషనల్ పార్క్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. భితార్కనికా నేషనల్ పార్క్కి చాలా దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది. దిస్ భితార్కనికా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒరిస్సా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ కోకోనట్ ఐలాండ్ అమ్మ. ఓకేనా, వెరీ నియర్ టు దిస్ పర్టికులర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. దీని తాలూకా ప్రీవియస్ నేమ్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, అంతవరకు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. నెక్స్ట్ చూడండి. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ స్టేట్మెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏం స్టేట్మెంటో చూడండి. వేరియస్ టెలిమెట్రీ అండ్ రాడార్ స్టేషన్స్ పొజిషన్డ్ అలాంగ్ ద ఈస్టర్న్ కోస్ట్ ట్రాక్డ్ అండ్ మానిటర్డ్ ద మిసైల్. మిసైల్ అనేది ఫ్లైట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది కదా, దీని తాలూకా మిసైల్ యొక్క ప్రొపల్షన్ ఎలా ఉంది, దాని తాలూకా ట్రజెక్టరీ ఎలా ఉంది, దాని తాలూకా మూవ్మెంట్ ఎలా ఉంది, దాని తాలూకా స్పీడ్ ఎలా ఉంది, సో ఎగ్జాక్ట్గా ఏ ఎయిమ్తో అయితే దాన్ని రూపొందించారో ఆ ఎయిమ్ ఫుల్ఫిల్ చేస్తుందా, వీటన్నింటినీ ఇది చేయడానికి, వీటన్నింటినీ తెలుసుకోవడానికి, మెజర్ చేయడానికి టెలిమెట్రీ అండ్ రాడార్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈస్టర్న్ కోస్ట్ గుండా మొత్తం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అవి ఏం చెప్పాయి అంటే వాటి తాలూకా మెజర్మెంట్స్ ఏం చెప్పాయి అంటే ద మిసైల్ ఫాలో టెక్స్ట్ బుక్ ట్రెజెక్టరీ. సో ఎగ్జాక్ట్ ట్రెజెక్టరీ అనేది ఫాలో అవ్వడం అనేది జరిగింది. మీటింగ్ ఆల్ మిషన్ ఆబ్జెక్టివ్స్ విత్ హై లెవెల్ ఆఫ్ యాక్యురసీతో ఇది ఫ్లైట్ టెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. బెటర్ యాక్యురసీతో ఇది పెర్ఫామ్ చేయడం అనేది జరిగింది అని మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. ఎవరు చెప్పారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తమ స్టేట్మెంట్లో దీన్ని తెలియజేయడం అనేది జరిగింది. రైట్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఫర్ దోస్ హూ డోంట్ నో అబౌట్ టెలిమెట్రీ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ద రీడింగ్స్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఒక ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ మనం మిసైల్ యొక్క రీడింగ్స్ ఏవైతే ఉన్నాయి, దాని ట్రజెక్టరీ కానీ, దాని తాలూకా ప్రొపల్షన్ కానీ, దాని తాలూకా స్పీడ్ కానీ, వీటన్నిటిని రికార్డ్ చేయడానికి ఈ టెలిమెట్రీ స్టేషన్స్ అండ్ రాడార్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది ఒక గ్రేట్ సక్సెస్తో పెర్ఫామ్ చేసింది, హై లెవెల్ ఆఫ్ యాక్యురసీతో పెర్ఫామ్ చేసిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తమ స్టేట్మెంట్లో తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. అబౌట్ అగ్ని ప్రైమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద న్యూ క్లాస్ ఆఫ్ అగ్ని మిసైల్ క్లాస్ నుంచి ఇట్ ఈస్ ద ఫస్ట్ అండి. సో మనకి అంటే న్యూ క్లాస్ అనమాట. అగ్ని మిసైల్ క్లాస్ మనకి ఏమున్నాయంటే ఇప్పటి వరకు అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 అండ్ అగ్ని 4 అండ్ అగ్ని 5 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. అగ్ని 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ వీటిని వాడడం అనేది జరుగుతుంది. బట్ అగ్ని 4 అండ్ అగ్ని 5 టెస్ట్ ఫైర్ అనేవి సక్సెస్ఫుల్గా ఫ్లైట్ టెస్ట్ అనేది చేసాయి కానీ ఇంకా ఆర్మీలో డిప్లాయ్ చేయలేదు. సో అగ్ని 1, 2, 3, 4, 5 అనే ఉండడం జరిగింది. దీనికి అగ్ని క్లాస్కి ఇప్పుడు ఏం తోడైంది, దిస్ అగ్ని ప్రైమ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా తోడవడం అనేది జరిగింది. ఇట్ వాజ్ లాంచ్డ్ బై DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే మీకు చెప్పాను, బ్యాలిస్టిక్ మిసైల్ ఈజ్ ఎ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఎలా జరగడం అనేది జరుగుతుంది, ఇలా ట్రాజెక్టరీ మోషన్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ మోషన్లో మామూలుగా తన ఓన్ స్పీడ్తో ఇక్కడ వరకు వెళ్తుంది. ఎప్పుడైతే అది రిటర్న్ అవ్వడం అనేది జరుగుతుందో అప్పుడు ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని కూడా ఇది చేసి ఒక ప్రిసైజ్గా టార్గెట్ని రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ వెయిస్ 50% లెస్ దాన్ అగ్ని 3 కంటే 50% లెస్. ఆల్రెడీ లాస్ట్ డిప్లాయిడ్ మిసైల్ సిస్టమ్ దట్ ఈస్ అగ్ని 3 మిసైల్ ఏదైతే ఉంటుందో అగ్ని 3 మిసైల్ కంటే ఇది 50% తేలిగ్గా ఉండడం అనేది జరుగుతుందంట. సో చిన్నగా ఉంటుంది, చిరుతుపుల్లా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ న్యూ జనరేషన్ ఆఫ్ ప్రపల్షన్, దీని తాలూకా డైరెక్షన్ కూడా కొత్తగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. ప్రపల్షన్ అంటే ఏంటి అంటే ముందుకు దూసుకు వెళ్ళడం అంటారు. అండ్ ఇట్ ఈస్ కెనిస్టర్డ్ మిసైల్. క్యాన్ అంటే ఏంటి, డబ్బా. సో డబ్బాలో పెట్టుకొని దీన్ని ఎప్పుడైనా క్యారీ చేయొచ్చు, జస్ట్ లైక్ అగ్ని 5 ఈజ్ ఆల్సో ఏ క్యానిస్టర్డ్ మిసైల్ అండి. సో అలాగే మన తాలూకా అగ్ని ప్రైమ్ కూడా క్యానిస్టర్డ్ మిసైల్. ఇట్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ రైల్ అండ్ రోడ్. సో రోడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఒక డబ్బాలో ఉంచి స్టోర్ కూడా చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ ద కంట్రీ. సపోజ్ మనకి లడాఖ్లో ఏదైనా యుద్ధం జరుగుతుంది అనుకోండి చైనాతో, సో వెస్టర్న్ సెక్టార్ నుంచి ఈ తాలూకా బ్యాలిస్టిక్ మిసైల్స్ మనం ఈజీగా అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు క్యాన్స్లో పట్టుకెళ్ళి, డబ్బాల్లో పట్టుకెళ్ళి. అందుకే దాన్ని క్యానిస్టర్డ్ మిసైల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను పిక్లో చూసిన తర్వాత. అండ్ వాట్ అబౌట్ ఇట్స్ రేంజ్, దీని తాలూకా రేంజ్ 1000 to 2000 కిలోమీటర్స్, 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరం అనేది ఇది దూసుకుపోతుందండి. రేంజ్ విషయంలో గేమ్ చేంజర్ ఏంటి అంటే మన తాలూకా అగ్ని 5 మిసైల్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా రేంజ్ అంతా అబౌవ్ 5000 కిలోమీటర్స్ అండి, 5000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ అండి డిఆర్డిఓ తీసుకొచ్చినట్టు వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మిసైల్ దట్ ఈజ్ అగ్ని 5 మిసైల్ ఈజ్ ఆల్సో ఏ క్యానిస్టర్డ్ మిసైల్ అమ్మ. సో 2018లో దాని తాలూకా టెస్ట్ ఫైర్ అనేది ఫ్లైట్ టెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఇంకా డిప్లాయ్ చేయలేదు. ఈవెన్ మనకి అగ్ని 4, అగ్ని 5 రెండు డిప్లాయ్ చేయలేదు. ఓన్లీ డిప్లాయిడ్ అగ్ని 1, 2, 3.
ఇట్ కెన్ బి యూజ్ టు టార్గెట్ ఎనిమీ వెజల్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. ఇండో పసిఫిక్ రీజన్లో ద ప్రెజెంట్ జియో పాలిటిక్స్ అనేటటువంటివి ఇండో పసిఫిక్ దీనికి థియేటర్కి మారడం అనేది జరుగుతుంది, ఇండో పసిఫిక్ రీజియన్కి మారడం అనేది జరుగుతుంది. సో ఇండియన్ పసిఫిక్ రీజియన్లో ఎనిమీస్ ముఖ్యంగా చైనా ఏదైతే ఉంటుందో చైనా యొక్క థ్రెట్ను అధిగమించడానికి నిజంగా ఇది ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఒక మంచి మిసైల్ సిస్టమ్ అనేది మన దీనికి తోడైంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అగ్ని ప్రైమ్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఇవ్వండి. ఇది స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ క్యానిస్టర్డ్ మిసైల్ అండ్ ఇట్ కెన్ బి లాంచ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అండ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ ఎనీ లాంగ్ పీరియడ్ అండ్ ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. Now let us look at some important facts about this Agni missile series. Agni missile series గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. చూడండి. The Agni missile is a series of medium range ballistic missiles developed by the Defense Research and Development Organization. DRDO డెవలప్ చేసినటువంటి మీడియం రేంజ్ మిసైల్ సిస్టమ్స్ విత్ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ అండి. బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, దాంట్లో ట్రాజెక్టరీ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ మిసైల్స్, దట్ ఈస్ Agni 1, Agni 2, Agni 3, Agni 4, Agni 5 అండ్ Agni Prime. Agni 6 కూడా వస్తుంది, డిఆర్డిఓ తయారు చేస్తుందని న్యూస్లో కూడా రావడం అనేది జరిగింది రీసెంట్గా. దీస్ ఆర్ లాంగ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ న్యూక్లియర్ వెపన్స్. దే కెన్ క్యారీ న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ పేలోడ్తో ఇవి న్యూక్లియర్ పేలోడ్ని క్యారీ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో మిసైల్స్. Agni technology demonstrator, the first missile of the series, was developed under the Integrated Guided Missile Development Program and was tested in 1989. Agni 1, which is the first ever missile of this particular class. So this Agni technology demonstrator లేదా Agni 1 missile ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు 1989లో మొదటిసారి ఫ్లైట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో 2004లో అది తర్వాత దీనిలోకి రావడం అనేది జరిగింది, ఆర్మీకి డిప్లాయ్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో దేనిలో భాగంగా డిప్లాయ్ చేశారు గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. అబ్దుల్ కలాం గారు మన తాలూకా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన దీన్ని తీసుకురావడం అనేది జరిగింది, దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ని మిసైల్ టెక్నాలజీలో ఇండియా అనేది సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి. సో మిసైల్ టెక్నాలజీ కోసం ఇండియా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఇంపోర్ట్ బర్డెన్ పడకూడదు, మనది మనమే తయారు చేసుకోవాలని చెప్పి అబ్దుల్ కలాం గారి ఆలోచనతో ఇది మనకి ఇండియాకి ఇది రావడం అనేది జరిగింది. ద అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్ కంప్రైజెస్ ఆఫ్ 6 వేరియంట్స్. సో అగ్ని సిరీస్లో మొత్తం 6 వేరియంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ Agni 1, Agni 2, Agni 3, Agni 4, Agni 5 అండ్ నౌ Agni Prime. మొత్తం 6. Agni 6 కూడా రాబోతుందని చెప్పి చెప్తున్నారు. ఇంకా అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. వన్స్ ఫ్లైట్ టెస్ట్ అయిన తర్వాత మనం దీనిలో యాడ్ చేయొచ్చు. సో Agni 3 వరకు డిప్లాయ్మెంట్ అనేది జరిగింది. Agni 4 అండ్ Agni 5 ఫ్లైట్ టెస్ట్ అనేది జరిగినాయి అండ్ Agni Prime కూడా ఇప్పుడు ఫ్లైట్ టెస్ట్ అయింది. సో ఇంకా ఆర్మీకి అది డిప్లాయ్ చేయలేదు. ఆర్మీకి మొత్తం ఇంకా కమర్షియల్ యూనిట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్మీలో అవి డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. Now the very important game changer in Agni class, that is Agni 5 అండి. 2018లో దీని తాలూకు ఫ్లైట్ టెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. చూడండి అమ్మ, దీని తాలూకు ఆపరేషనల్ రేంజ్ చూడండి 5500 to 5800 కిలోమీటర్స్. సో ఎంత దూరం ఇది ట్రావెల్ చేస్తుందో చూడండి, 5500 నుంచి 5800 కిలోమీటర్లు మొత్తం. దీని తాలూకు వెయిట్ చూడండి 50,000 kg వెయిట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీని తాలూకు లెంత్ వచ్చేసి 17.5 మీటర్స్ అండ్ మన తాలూకా స్పీడ్ వచ్చేసి Mach 24. సో మ్యాక్ నెంబర్ గురించి మీ అందరికీ తెలిసేని అనుకుంటున్నాను. Mach 24 అంటే 24 ఇంటూ స్పీడ్ ఆఫ్ సౌండ్. సో క్యాలిక్యులేట్ చేసి ఎంత ఉంటుందో చూడండి. సపోజ్ 30,000 km/h స్పీడ్లో ఉండడం అనేది జరుగుతుంది. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో Mach 24 ఇంత స్పీడ్తో అది వెళ్ళడం అనేది జరుగుతుందంట. అండ్ ఇట్ హ్యాస్ 3 స్టేజ్ సాలిడ్ ఉండడం అనేది జరుగుతుంది ఇంజన్. సో అంటే ఇంజన్లో మనకి 3 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఒకటి అండ్ ఇక్కడ కనెక్షన్ అండ్ ఇంకొకటి అండ్ ఇంకొక కనెక్షన్ ఇంకొకటి. ఇట్ ఈస్ ఎ 3 స్టేజ్ సాలిడ్ ఇంజిన్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. Agni 1 ఓన్లీ సింగిల్ స్టేజ్ అండి. Agni 2 మళ్ళీ చూస్తే 2 స్టేజ్ అండ్ Agni Prime చూస్తే ఇది 3 స్టేజ్ సాలిడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. Agni 3 కూడా 2 స్టేజ్. ఓకేనా? నెక్స్ట్ వార్ హెడ్ న్యూక్లియర్ వెయిట్, దట్ ఈస్ 1500 kgs. సో ఇట్ కెన్ క్యారీ అప్ టు 1.5 ton అండి. 1500 kgs ఇది క్యారీ చేయగలదు. పేలోడ్ మనం చూసుకుంటే 1500 kg పేలోడ్ అనేది ఇది క్యారీ చేయగలదు. Agni 1 చూడండి 700 రేంజ్, 700 కిలోమీటర్స్. Agni 2 2000, Agni 3 2500, Agni 4 3500, Agni 5 వచ్చేసి 5500 to 5800 కిలోమీటర్స్. అండ్ ఈవెన్ మనకు Agni Prime ఎంత ఉంది 1000 to 2000 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. అండ్ Agni 3 కంటే 50% లెసర్ వెయిట్ అండ్ ఇట్ కెన్ బి క్యారీ టు
ఆల్ అక్రాస్ ద కంట్రీ, ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీకి మనం అగ్ని ప్రైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యారీ చేయొచ్చు. ఇది మన అగ్ని 5 ఏదైతే ఉంటుందో దీని తాలూకా రేంజ్ బట్టి చూసుకున్నా, దీని తాలూకా పేలోడ్ దట్ ఈస్ 1.5 kg, దీన్ని బట్టి చూసుకున్నా పేలోడ్ అంటే ద నెంబర్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ వెయిట్ దట్ ఇట్ కెన్ క్యారీ అండి. అర్థమైందా? చూసుకున్నా ఇట్ నిజంగా ఒక గేమ్ చేంజర్, ఒక వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ అవర్ మిసైల్ సిస్టమ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. 2018లో ఫ్లైట్ టెస్ట్ అనేది జరగడం అనేది జరిగింది. ఇంకా కమర్షియల్ యూనిట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా ఆర్మీలో డిప్లాయ్ చేయలేదు, చేస్తారు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ చూడండి. సో ఇందాక మనం చెప్పుకున్నామా, IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో దీని నుంచి కదా మనకు అగ్ని క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారని చెప్పుకున్నాం. సో దీని గురించి తెలుసుకుందాం చూడండి. సో దిస్ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ కన్సీవ్డ్ బై డాక్టర్ APJ అబ్దుల్ కలాం. APJ అబ్దుల్ కలాం గారు ఈ ఐడియాతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకు? వాట్ ఈస్ ద ఎయిమ్ టు ఎనేబుల్ ఇండియా అటైన్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మిసైల్ టెక్నాలజీ. మిసైల్ టెక్నాలజీలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించడం కోసం, సెల్ఫ్ సఫిషియన్సీ సాధించడం కోసం మిసైల్ టెక్నాలజీలో మన కాళ్ళ మీద మనం నిలబడాలి, వేరే వాళ్ళ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకోకూడదు. అందుకోసం ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు ఈ తాలూకు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1983. 1983లో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. అండ్ ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ మార్చ్ 2012. మార్చ్ 2012లో ఇది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ద 5 మిసైల్స్ డెవలప్డ్ అండర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ భాగంగా 5 మిసైల్స్ అనేవి, మిసైల్ క్లాసెస్ అనేవి డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ఆ 5 మిసైల్ క్లాసెస్ చూడండి, పాట్నా అని చెప్పి మనం పెట్టుకోవచ్చు కోడ్గా. పృథ్వీ దట్ ఈస్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఇట్స్ ఏ షార్ట్ రేంజ్ అండి. సో బిలో 1000 ఉండడం అనేది జరుగుతుంది దీని తాలూకా రేంజ్. సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. అగ్ని క్లాస్ బ్యాలిస్టిక్ మిసైల్స్ విత్ డిఫరెంట్ రేంజెస్ ఉండడం అనేది జరుగుతుంది. షార్ట్ ఉంటుంది, మీడియం ఉంటుంది అండ్ హై కూడా ఉంటుంది. 5 అనేటటువంటిది హై రేంజ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? మిగిలిన 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో ఇవి మీడియం రేంజ్. త్రిశూల్ పాట్నాలో మూడోది త్రిశూల్, షార్ట్ రేంజ్ లో లెవెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది బ్యాలిస్టిక్ మిసైల్ కాదు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నాగ్ థర్డ్ జనరేషన్, అంటే మనకి ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటిని టార్గెట్ చేస్తూ త్రిశూల్ అనేది ఏర్పాటు చేశారు. నాగ్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్. ఎనిమి ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే ఇవి ఇలా ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ అన్ యాంటీ ట్యాంక్ మిసైల్ అంటాం. ఇక్కడ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ట్యాంక్ని బర్స్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా నేను చెప్పింది? సో ఇలా పైకే ట్రావెల్ చేస్తే ఇక్కడ ఒక్కసారిగా దాని ప్రొపల్షన్ ఇలా మార్చుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాని తాలూకు డైరెక్షన్ అలా మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఆకాష్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆకాష్ మిసైల్ దట్ ఇస్ అ మీడియం రేంజ్ మిసైల్ అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ నుంచి ఎయిర్కి, అంటే ఈ ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయడానికి ఇది వాడడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ 5 ఇంపార్టెంట్ మిసైల్ సిస్టమ్స్ దట్ వర్ డెవలప్డ్ అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ వాజ్ కన్సీవ్డ్ బై డాక్టర్ APJ అబ్దుల్ కలాం and it was approved in 1983 by Government of India and it was completed in March 2012. Very, very, very important. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండి. ఐ హోప్ అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నేను మీకు ద బెస్ట్ మీరు అచీవ్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోండి. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. నన్ను నమ్మండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఓకేనా? సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అమ్మ.